ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సుజిత్ కుమార్ గారు. సార్, హలో సార్. హలో అండి. డాక్టర్ గారు యాక్చువల్గా చాలామంది ఈ మధ్యకాలంలో ఆకలి వేయట్లేదు, ఆకలి తగ్గిపోయిందనే మాట చాలామంది చూస్తున్నాం. యాక్చువల్గా వాళ్ళు ఏదో వేరే బయట జంక్ ఫుడ్ తింటారేం కానీ, బట్ ఎప్పుడు అడిగినా కూడా ఆకలి ఏం పెద్దగా అనిపించట్లేదు, ఆకలి అనేది ఒక సమస్యగా మారింది అని అంటుంటారు. ఈ లాస్ ఆఫ్ అపెటైట్ ఆర్ ఆకలి తగ్గిపోవడం అనేది ఏమన్నా అనారోగ్య సమస్యనా ఇదేమైనా? అవునండి సార్, అవును. బేసిక్గా మన బాడీ అంతా హార్మోన్స్ కంట్రోల్లో ఉంటుంది కదా. ఈవెన్ మన అపెటైట్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ హార్మోన్స్. గ్రెలిన్ అండ్ లెప్టిన్ అని అంటాం. ఒక గ్రెలిన్ అన్నదేమో హంగర్కి, లెప్టిన్ అన్నదేమో సెటైటీకి పనిచేస్తాయి బేసిక్గా. సో చాలా మందిలో ఈ విటమిన్ డెఫిషియన్సీస్ ఉండడం చూస్తున్నాం ఇప్పుడు. జింక్ అయినా, థైమిన్ అయినా, ఆర్ ఇంకేంటి ఈవెన్ B12 అట్లాంటివి కూడా రెగ్యులర్ గా అవన్నీ తక్కువ ఉండడం. ఈ పర్టికులర్ ప్రాబ్లంకి అయితే ఐరన్ తగ్గినా, మెగ్నీషియం తగ్గినా వీళ్ళలో అపెటైట్ తగ్గడం చూస్తున్నాం. ఓకే, యా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాయని కూడా అడగొచ్చు చాలా మంది. యా, మారుతున్న లైఫ్ స్టైల్ బట్టి. అంటే ఇప్పుడు ఏంటి, వీళ్ళు తినే భోజనంలో అది లేకపోవడం ఒక రీజన్, మోస్ట్ కామన్ రీజన్. రెండోది, ఇది తినే భోజనంలో ఐరన్ ఇవన్నీ ఉన్నా కానీ వాటి అబ్జార్ప్షన్ అన్నది సరిగ్గా జరగాల్సిన విధంగా జరగట్లేదు. సో ఇప్పుడు ఐరన్ ప్రొఫైల్ మనం తీసుకున్నట్టయితే శరీరంలో ఫెరిటిన్ అనే ప్రోటీన్ని మెజర్ చేస్తాం. అండ్ తర్వాత ఏం చేస్తాం, టోటల్ బాడీ ఐరన్ స్టోర్స్ ఎంత ఉన్నాయి, టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ ఎంత ఉంది, ట్రాన్స్ఫరిన్ అనేది ఐరన్తో బైండ్ అయ్యి దాన్ని క్యారీ చేసే మాలిక్యూల్, ట్రాన్స్ఫరిన్ సాచురేషన్ ఎంత ఉందన్నది చూస్తాం. సో ఈ అపెటైట్ తగ్గిన వాళ్ళందరిలో కూడా ఐరన్ లోడ్స్ తక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. ఫెరిటిన్ శాతం తక్కువ ఉంటుంది, పర్సెంటేజ్ సాచురేషన్ ఆఫ్ ట్రాన్స్ఫరిన్ తక్కువ ఉంటుంది. సో దీనివల్ల కూడా ఈ అబ్జార్ప్షన్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి. ప్రతిదీ ఇంటర్లింక్డ్. ఇప్పుడు ఐరన్ తీసుకుంటారు, ఐరన్ తీసుకున్నప్పుడు మీరు కాఫీ తీసుకున్నారు, ఐరన్ అబ్జార్ప్షన్ అవ్వదు. ఓకే. ఐరన్ తీసుకున్నప్పుడు మీరు విటమిన్ సి తీసుకున్నారు, జింక్ తీసుకున్నారు, దీని అబ్జార్ప్షన్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఓకే. సో ఇంకోటి, మెగ్నీషియం ఉండాల్సిన దాంట్లో ఉండాల్సిన మోతాదులో ఉండట్లేదు. మెగ్నీషియం తగ్గడం వల్ల కూడా అపెటైట్ అన్నది తగ్గుతుంది. మెగ్నీషియం అన్నది ఏం చేస్తుంది, నర్వ్ కండక్షన్కి హెల్ప్ చేస్తుంది, సెల్యులార్ ఫంక్షన్ కరెక్ట్ ఉండేటట్టు చూస్తుంది. అండ్ ఇప్పుడు బేసిక్గా ఇవన్నీ తక్కువ అవడం వల్ల ఇప్పుడు పేగుల్లో కూడా ఏం కావాలి, ఆటోనమిక్ ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. నర్వస్ సిస్టమ్ అన్నది బాగా పనిచేస్తే పేగుల్లో చలనం అన్నది కూడా కరెక్ట్గా ఉంటుంది, మూవ్మెంట్ ఆఫ్ ఇంటెస్టైన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఐరన్ తగ్గినా, మెగ్నీషియం తగ్గినా ఇంటెస్టైన్ మూవ్మెంట్స్ కూడా తగ్గుతున్నాయి. సో వీళ్ళలో గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అంటే ఏంటి, కడుపు ఎంతసేపట్లో ఖాళీ అవుతుంది అని చూస్తారు. సో నార్మల్గా 1.5 to 2 hours గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అయిపోవాలి. కానీ వీళ్ళల్లో ఏమవుతుంది, డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ చాలా ఎక్కువ టైం అవుతుంది. కడుపు ఖాళీ అవ్వట్లేదు అంటే ఇది ఇక్కడ నుంచి ఖాళీ అవన్నీ పైనుంచి ఎట్లా తీసుకోవాలనిపిస్తుంది, అవ్వదు. సో ఇంటెస్టైన్ మూవ్మెంట్స్ తగ్గిపోతున్నాయి, కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఉంటున్నారు, పేగుల్లో చలనం తగ్గిపోతుంది. ఇంటెస్టైన్స్ ఇప్పుడు నేనైనా రేపు పొద్దున పోయి ఒక 2 days కంప్లీట్గా పడుకున్న బెడ్లో కదలకుండా, ఇంటెస్టైన్స్ ఎందుకు కదులుతాయి, దే నీడ్ ఎ స్టిమ్యులస్. మనం లేచి నడిస్తే పేగులు కదులుతాయి. మనం వాటర్ తాగుతున్నాం, తాగిన ప్రతిసారి ఇంటెస్టైనల్ మూవ్మెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. మోషన్ వెళ్ళిన ప్రతిసారి రివర్స్ పెరిస్టాల్సిస్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇవన్నీ ఒక పద్ధతిగా మనం గంటకోసారి నీళ్ళు తాగుతున్నాం, రెగ్యులర్గా టైమ్లీ ఫుడ్ తీసుకుంటున్నాం, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటున్నాం, ఇంటెస్టైనల్ మూవ్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి, అపెటైట్ అన్నది పెరుగుతుంది. అండ్ యాక్టివిటీ తగ్గిపోవడం, ఇప్పుడు పొద్దున పోతే కూర్చుంటే రాత్రి దాకా లేవట్లేదు, పనిలో కూర్చుంటున్నారు, పనే జీవితం అయిపోయింది మొత్తం కదా. అట్లా ఉండొద్దు. పని చేసి గంటకు ఒకసారి లేచి తిరగమని చెప్తాం, గంటకు ఒక గ్లాస్ నీళ్లు తాగమని చెప్తాం. వాటర్తో మెటబాలిజం పెరుగుతుంది, మెటబాలిజం పెరిగినప్పుడు ఇంటెస్టైనల్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది కొంచెం. ఓకే. సో ఈ అపెటైట్ తగ్గడానికి ముఖ్యంగా ఈ థైమిన్ డెఫిషియన్సీస్, మెగ్నీషియం డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఇవన్నీ దే ఆర్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. ఇవే కాకుండా చాలా మందికి ఇప్పుడు క్రానిక్ డిసార్డర్స్ ఉంటున్నాయి, డయాబెటీస్ లాంటివి ఉంటున్నాయి, ఆర్ ఎండోక్రైన్ రిలేటెడ్. ఇప్పుడు డయాబెటీస్ అయినా ఎండోక్రైనే, హైపోథైరాయిడ్ అన్నా ఎండోక్రైనే. సో థైరాయిడ్ ఫంక్షన్ చేయాల్సినంత చేయట్లేదు, ఇంటెస్టైనల్ మూవ్మెంట్స్ తగ్గిపోతాయి. సో వీళ్ళలో కూడా అండ్ ఇంకోటి, కూర్చున్నప్పుడు ఏమవుతుంది, రిక్వైర్మెంట్స్ తగ్గిపోతాయి. బాడీ అన్నది, మీరు పొద్దున్న లేసి ఎక్సర్సైజ్ చేశారు, ఎనర్జీ ఖర్చు పెడుతున్నారు, ఆకలి అవుతుంది, తింటారు, మళ్ళీ ఎనర్జీ జనరేట్ అవుతుంది, మళ్ళీ డైలీ యాక్టివిటీస్కి అది హెల్ప్ అవుతుంది. మీరు ఓన్లీ కూర్చొని ఉంటున్నారు, ఏమవుతుంది, రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది, తినాలనిపించదు, ఎంతో కొంత తింటారు, బాడీకి కావాల్సినంత సరిపోతుంది, వాడేసుకుంటుంది, అంతే. విల్ బీ లైక్ సిట్టింగ్ దేర్ అంతే డైలీ. సో అపెటైట్ బాగుండాలి అంటే విటమిన్స్ బాగుండాలి, మన లైఫ్ స్టైల్ బాగుండాలి, మన ఆహార పద్ధతులు బాగుండాలి, అండ్ యాక్టివిటీ ఉండాలి, స్లీప్ బాగుండాలి.
ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మన హార్మోన్స్ కూడా కరెక్ట్గా పనిచేయడం మొదలవుతాయి. ఇప్పుడు స్ట్రెస్ ఉంది వాళ్ళలోనే, ఇప్పుడు టెన్షన్ ఉన్న వాళ్ళలోనే ఈ పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ చూస్తున్నాము. వీళ్ళలోనే స్ట్రెస్ ఈటింగ్ అన్నది చూస్తున్నాం. డిప్రెషన్లో ఉంటున్నారు. వీళ్ళు తిన్న ప్రతిసారి ఏం చేస్తుంది, ఆ ఉన్న డిప్రెషన్లో తిన్నప్పుడు మాత్రమే బాడీకి ఆ డోపమిన్ దొరుకుతుంది. డోపమిన్ దొరికేసరికి బ్రెయిన్ ఏం చేస్తుంది, ఇంకా తిను అని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చే డోపమిన్ కిక్ అన్నది ఓన్లీ ఫుడ్తోనే వస్తుంది అక్కడ. సో వాళ్ళు ఏదైతే చెత్త ఫుడ్ తింటున్నారో దాన్ని డోపమిన్ లెవెల్ తగ్గిందని కానీ మళ్ళీ బాడీ చెప్తుంది పోయి అది తిను అని. మళ్ళీ వెళ్తున్నారు తింటున్నారు. బిర్యానీ, కూల్ డ్రింక్లు, షుగరీ సిరప్స్, పేస్ట్రీస్, డోనట్స్, వీటన్నిటికీ కూడా అడిక్ట్ అయిపోతున్నారు. సో ఈవెన్ రైస్ ఈస్ వెరీ అడిక్టివ్. కార్బోహైడ్రేట్ ఇట్స్ వెరీ అడిక్టివ్. తినడం మొదలు పెడితే ఆపరి తింటూనే ఉంటారు. సో అది మనం యాక్చువల్లీ లాస్ ఆఫ్ అపెటైట్ గురించి మాట్లాడుతున్నాం. బట్ స్ట్రెస్లో పీపుల్ టెన్ టు ఓవర్ ఈట్. సో ఓవర్ ఈటింగ్ కూడా కరెక్ట్ కాదు, అండర్ ఈటింగ్ కూడా కరెక్ట్ కాదు. ఒక పద్ధతిని ఉండాలి. ఓకే, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. అండ్ వీ షుడ్ బి వెరీ మైండ్ఫుల్ అబౌట్ వాట్ వీఆర్ ఈటింగ్, హౌ మచ్ వాటర్ వీఆర్ డ్రింకింగ్. మనం రోజు ఏం యాక్టివిటీ చేస్తున్నాం, మన ఆలోచనలు, మన పనులు అన్నీ మన నియంత్రణలో ఉండాలి. సో ఇప్పుడు ఏం చెప్తున్నాయి స్టడీస్ అన్నీ, మన బాడీ లోపల ఉండే గట్ బ్యాక్టీరియా ఎప్పుడైతే వాటి డైవర్సిఫైడ్ బ్యాక్టీరియా ఉంటాయి కదా, వాటిలో ఎప్పుడైతే మార్పులు వస్తున్నాయో బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు ఈ బ్యాడ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్రేవింగ్ ఎక్కువ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇంకోటి లాస్ ఆఫ్ అపెటైట్ అన్నారు కదా ఇందాక, మలబద్ధకం ఉందనుకోండి, కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇంటెస్టైనల్ మూమెంట్స్ సరిగ్గా లేవు, గట్ బ్యాక్టీరియా పనిచేయాల్సిన విధంగా పనిచేయట్లేదు, వీళ్ళల్లో కూడా లాస్ ఆఫ్ అపెటైట్ ఉండడం చూస్తున్నాం. ఓకే, సో మనం ఏమవుతుంది, ఓవర్ ది టైం ఈ గట్ బ్యాక్టీరియాకి మనం బానిసలు అయిపోతున్నాం. సో మన బాడీ మన కంట్రోల్లో ఉండాలి, వాటి కంట్రోల్లో కాదు. సో వాటిలో మనం మంచి వాటిని పెంచుకుంటే అవి మనకి హెల్ప్ చేస్తాయి, చెడ్డ వాటిని పెంచుకుంటే అవి మనకి హాని చేస్తాయి. సో ఇట్ ఈస్ సింపుల్. మీరు ఏ పార్టీని సపోర్ట్ చేయాలి మీ పొట్ట లోపల అన్నది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు అంటే ఆకలి తగ్గిపోవడం అన్నది ఏమైనా అనారోగ్య అంటే ఏవైనా ఇంటర్నల్గా డిసీజెస్ ఏమైనా ఉన్నాయన్న సంకేతమా? లివర్ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, ఎందుకు సింపుల్ సిఓపిడి ఉన్నా, హార్ట్ ఫెయిలియర్లో ఉన్నా, బ్రెయిన్ మీద ఒత్తిడి, డిమెన్షియా అంటాం, ఇట్లాంటి ఇవన్నీ కూడా ఒత్తిడికి లోన్ అవుతున్నాయి ఆర్గన్స్ అంటే వాళ్ళల్లో ఈ లాస్ ఆఫ్ అపెటైట్ అన్నది చూస్తాం. క్యాన్సర్లు ఉన్న వాళ్ళల్లో, హెచ్ఐవి పేషెంట్స్ ఉంటారు, కీమోథెరపీ మీద ఉన్న వాళ్ళు ఉంటారు, వీళ్ళందరిలో కూడా లాస్ ఆఫ్ అపెటైట్ ఉండడం చూస్తున్నాం. అదే కాకుండా క్రానిక్ యాసిడిటీ ఉంటుంది. కొంతమందికి కడుపులో హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటాం కదా, ఆ ఇన్ఫెక్షన్స్ ఉన్న యాసిడిటీ ఎక్కువైపోయినా ఎర్లీ సెటైటీ ఉంటుంది. అంటే వాళ్ళు కొంచెం తినగానే వాళ్ళకి కడుపు ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది, వాళ్ళకి తినబుద్ధి లేదు. దాట్ మే బీ ఎ సైన్ ఆఫ్ క్రానిక్ యాసిడిటీ ఆల్సో. ఓకే, సో మనం ఏమనుకుంటాం, మనం ఓన్లీ ఒక్క పద్ధతి ఏదో చేంజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది మొత్తం, కాదు. ఇట్ ఈస్ ఎంటైర్ బాడీ ఈజ్ ఇంటర్లింక్డ్ అండి. ఒక్క పద్ధతి కరెక్ట్ చేసుకుంటే ఇంకోటి కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఎంత ఫాస్ట్గా మనం అన్నింటినీ అటెండ్ చేయగలిగితే మనం అంత తొందరగా బాగా అవుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ డాక్టర్ గారు.